తెలుగు వారిని సురక్షితంగా వెనక్కు తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేపాల్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై లోకేష్ దృష్టి పెట్టారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నేపాల్లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం ఉందని అధికారులు వివరించారు. వారంతా నేపాల్లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని తెలిపారు. వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. నేపాల్లోని బఫాల్, సిమిల్కోట్, పశుపతి నగరం, పింగళస్థాన్లో తెలుగువారు ఉన్నారని అధికారులు వివరించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించాలని లోకేష్ సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కోరారు. వారికి ఆహారం, భద్రతపై ప్రతి 2 గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. విశాఖకు చెందిన సూర్యప్రభతో వీడియో కాల్లో మాట్లాడారు. నేపాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్లో చిక్కుకుపోయామని ఆ మహిళ తెలిపారు. ప్రస్తుతం ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నామని తెలిపారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, బయటకు రావద్దని లోకేష్ సూచించారు. ప్రతి 2 గంటలకు అధికారులు సంప్రదిస్తారని భరోసా ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇక విశాఖకు చెందిన 81 మంది కాఠ్మండూలోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలో గల రాయల్ కుసుమ్ హోటల్లో తలదాచుకున్నారు. విశాఖకు చెందిన రోజారాణి అనే మహిళతోనూ లోకేష్ మాట్లాడారు. భారత విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని లోకేష్ తెలిపారు. కాఠ్మండూ నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.